వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. రెవెన్యూ విభాగంలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొత్త జాబ్స్ ఉంటాయా ఉండవా అనేటువంటి అంశాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఉంటే నోటిఫికేషన్స్కి సంబంధించి ఎన్ని జాబ్స్ ఉంటాయి, సో వేకెన్సీస్ అసలు ఉండకపోతే ఎలా ఉండకపోవడానికి ఛాన్స్ ఉంది, ఇలాంటి అన్ని అంశాలను మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. సో మీరు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నేను ఈ రిలేటెడ్గా ఇచ్చేటువంటి సమాచారం మీ యూట్యూబ్ ఇంటర్ఫేస్లో కనబడుతుంది. వీడియోని లైక్ చేయడంతో పాటు మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొత్త జాబ్స్ ఉంటాయి, దానికి ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. ఎలా ఉంటాయో నేను చెప్తాను. సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తా ఉన్నాం. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ ఉంటే నేను క్రింద ఇచ్చే నెంబర్స్కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోండి. అయితే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ 2025కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి మరొకసారి నేను స్పష్టత ఇస్తా ఉన్నా. సో గతంలో మనకి విఆర్ఓ విఆర్ఏ అనేటువంటి సిస్టమ్ ఉండేది. ఎప్పుడైతే 2020లో పట్టాదార్ పాస్ పుస్తకంకి సంబంధించినటువంటి యాక్ట్ 2020 వచ్చిందో ఆ తర్వాత విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులని వేరే వేరే విభాగాలకి అసైన్ చేశారు. సో ఇలా విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ అనేది రద్దయింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల 2025కి సంబంధించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఏదైతే పట్టాదార్ పాస్ పుస్తకం యాక్ట్ ఉందో 2020ని మళ్ళీ రద్దు చేస్తూ కొత్తగా భూభారతి యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టం 2025కి సంబంధించి ఈ చట్టానికి అనుగుణంగా ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు గ్రామాలలో రెవెన్యూ సిస్టమ్ని బలోపేతం చేసేందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. అయితే 2020 నుంచి 25 మధ్యన కాలంలో ఈ 4 ఏళ్ల పాటు ఎవరైతే విఆర్ఓలు విఆర్ఏలుగా చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి వారి ద్వారానే భర్తీ చేస్తారు అనేటువంటి ఒక అంశం నడుస్తూ ఉంది. లేదు కొత్త వారికి కూడా అవకాశం ఉంది అనేది మనం ఈ డేటా చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఎలా అనంటే నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. విఆర్ఓకి సంబంధించినటువంటి ఈ విఆర్ఓ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 2020లో ఈ జాబ్స్కి సంబంధించి మొత్తం 7039 మంది జాబ్లో ఉండేవారండి. ఎంతమంది ఉండేవారు? 7039 మంది జాబ్లో, అంటే ఇంతమంది విఆర్ఓ వ్యవస్థలో ఉన్నారు 2020 నాటికి. ఇందులో జాబ్ చేసేటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉండేనంటే 5195 మంది ఉండేవారు. ఆ తర్వాత విఆర్ఏకి సంబంధించినటువంటి వ్యవస్థ 2022 వరకు కొనసాగింది. 2022 వరకు విఆర్ఏ వ్యవస్థలో మొత్తం 25,750 మంది మొత్తం విఆర్ఏ వ్యవస్థలో ఉన్నారు, ఈ సిస్టంలో ఉన్నారు. ఇందులో జాబ్ చేసేటువంటి విఆర్ఏ అభ్యర్థులుగా 20,255 మంది ఉండేవారు. ఇలా ఈ రెండు సిస్టమ్స్ కూడా మనకి 2020, 2022లో పూర్తిగా రద్దు అయిపోయినాయి. ఇక మీరు వేరు విభాగాలకు వెళ్ళిపోయి ఇష్టం లేని వారు ఖాళీగా ఉన్నారు. అయితే అప్పటికే ఎవరైతే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఈ విఆర్ఓకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామ్స్ రాసి రిక్రూట్ అయినటువంటి అభ్యర్థులు 2,500 మంది ఉంటాయి. సో మొత్తం పాత విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలో 2022 వరకు మొత్తం ఈ అభ్యర్థులు ఉన్నారండి. ఇంతమంది ఉన్నారు. ఇందులో 2,500 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చారు. అయితే ఇప్పుడు ఇందులో ఈ మొత్తం ఈ మనం చూస్తున్నటువంటి ఈ ఫిగర్స్లో మొత్తం ఇగో 61 ఏళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వారు, 61 ఇయర్స్ నిండినటువంటి వారు 3,767 మంది ఉన్నారండి. సో ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మనకి పాత ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి ఈ డేటాను చూసుకుంటే సిస్టమ్ ఎలా ఉండింది, ఎంతమంది వర్క్ చేశారు, ఎంతమంది రిక్రూట్ అయి ఉన్నారు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు 2025 భూభారతి యాక్ట్ వచ్చింది. ఓకే, సో ఈ భూభారతి యాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే 10,954 మంది విఆర్ఓలకి సంబంధించినటువంటి వారిని
విఆర్ఏలకి సంబంధించినటువంటి వారు పాత వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు కల్పిస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ప్రస్తుతం ప్రభుత్వం 10,954 పోస్టులను రిక్రూట్ చేసేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పింది. సో ఈ పోస్టులకి సంబంధించి నిన్న ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చినాయి, అంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇక ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అని అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఇప్పుడు ఆర్థిక శాఖ తెలిపినటువంటి ఈ ఆమోదానికి అనుగుణంగా గైడ్లైన్స్ వస్తాయి. ఈ గైడ్లైన్స్కి అనుగుణంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 10,954 పోస్టులు అనేవి కన్ఫర్మ్. సో ఈ మార్చ్ 6న ఏం చేశారు అని అంటే ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది, క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. సో ఇలా జరిగినటువంటి ఈ సమావేశంలో ఈ పోస్టులను ఆల్రెడీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత చాలా మంది అనుకునేది ఏంటంటే ఇవి పాత వారికి కొత్త వారికి అవకాశం లేదు అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఎవరైతే 2020-22 వరకు కొనసాగినటువంటి విఆర్ఓలు విఆర్ఏలు ఉన్నారో వీరి దగ్గర నుంచి మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అని చెప్పేసి వీరి దగ్గర నుంచి వారి అంగీకారాన్ని అడిగింది. వాళ్ళు అడిగితే అందులో ఎంతమంది అని అంటే దాదాపు 9,654 మంది మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అని చెప్పేసి వచ్చారు. అంటే ఎంతమంది అని అంటే 9,654 మంది మేము అంగీకారం తెలుపుతా ఉన్నాం, జాబ్ చేయడానికి మేము సిద్ధము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ 9,654 మంది ఎవరైతే ఉన్నారో ఇందులో చాలా మందికి అంటే సుమారు ఒక 3,654 మందికి ఇంటర్ లేదా డిగ్రీ అనేటువంటి సర్టిఫికెట్స్ లేవు. ఇంటర్ ఆర్ డిగ్రీ ఈ సర్టిఫికెట్స్ అనేవి లేవు, అంటే వీరి క్వాలిఫికేషన్లో లేరు. ఎంతమంది లేరు? ఒక 3,654 మెంబర్స్ లేరు. ఇక డిగ్రీ అలాగే ఈ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి వారు 6,000 మంది ఉన్నారండి, 6,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 6,000 మందిని కూడా డైరెక్ట్ తీసుకుంటే అంటే డైరెక్ట్గా జాబ్లోకి తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి న్యాయపరమైనటువంటి మళ్ళీ చిక్కులు వస్తాయి. సో ఈ న్యాయపరమైనటువంటి చిక్కులను ఎదుర్కొనాలి అని అంటే ఈ 6,000 మందికి కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి, ఎగ్జామ్స్ పెట్టే వీరిని ఉద్యోగంలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఎందుకనంటే న్యాయపరంగా ఎదురయ్యేటువంటి చిక్కులను ముందే చెక్ పెట్టేందుకు కోసం. ఇది క్లియర్. ఈ 6,000కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే పాత విఆర్ఓ విఆర్ఏ విభాగాలలో పనిచేసినటువంటి వారు ఉన్నారో వారు 6,000 మెంబర్స్ ఉన్నారు. మొత్తం వచ్చింది 9,654. కానీ ఇందులో చాలా మందికి క్వాలిఫికేషన్ లేదు, అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేదు. కాబట్టి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో గ్రామానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇతర గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి అన్ని అంశాలలో వ్యవహరించాలి అని అంటే మినిమం డిగ్రీ లేదా ఇంటర్ అయినా ఉండాలి అనేది ఒకటి ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 3,654 మెంబర్స్ ఎలిమినేట్ అవుతారు. సో 6,000 మెంబర్స్ పాత వారికే జాబ్ ఇస్తారు. అది ఎలా ఇస్తారు అని అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఇవ్వచ్చు అనేది ఆలోచన. ఓకే, సో ఇక మొత్తం పోస్టులు ఎన్ని? 10,954. 6,000 పోస్టులు పోతే మనకి ఇంకా ఎన్ని పోస్టులు ఉంటున్నాయి అని అంటే 4,954 పోస్టులు ఇక్కడ కొత్త వారికి అవకాశం ఉంటుంది. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీరు రావాలి. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి? మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ ద్వారా వారిని తీసుకోవాలి. అయితే 2018కి సంబంధించి 700 పోస్టులకి విఆర్ఓ వ్యవస్థలో నోటిఫికేషన్ వచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా అది భర్తీ కావడం జరిగింది. సో దీని ప్రకారం జనరల్ స్టడీస్, కామన్గా ఉండేటువంటి జనరల్ స్టడీస్ సిలబస్ ఉంది, ఆర్థమెటిక్, రీజనింగ్, దీంతో పాటు ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ 8th స్టాండర్డ్ అడిగారు.
సో ఇప్పుడు సిలబస్ ఏమైనా మారుతుందా అని అంటే పెద్దగా ఏం మార్పులు ఉండవు. సిలబస్లో పెద్దగా మార్పులు ఉండవు, ఉంటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది, దాంట్లో మార్పు ఏమి ఉండదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, మార్పులు ఏమి ఉండవు. అలాగే ఎకానమీ ఉంది, మార్పులు ఏమి ఉండవు. పాలిటీ ఉన్నది, మార్పులు ఏమి ఉండవు. కల్చర్ ఉంది, మార్పులు ఏమి ఉండవు. ఏమైనా ఉంటే తెలంగాణ మూవ్మెంట్ లిటిల్ బిట్ అట్లా చేంజ్ ఉంటుంది, కానీ పెద్దగా చేంజ్ ఏం లేదు జనరల్ స్టడీస్లో. ఇక ఏదైతే పేపర్ 2 ఉందో ఆ పేపర్ 2లో కూడా పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు, ఉంటే లిటిల్ బిట్ అంతే. ఇక ఎగ్జామ్ ఎన్ని మార్కులకు జరిగింది లాస్ట్ టైం అని అంటే 2018కి సంబంధించి 150 మార్క్స్కి జరిగిందండి. ఎన్ని మార్క్స్కి జరిగింది? 150 మార్క్స్కి జరిగింది. ఇందులో 75 మార్క్స్ ఏమో జనరల్ స్టడీస్కి జరిగింది, ఇక 75 మార్క్స్ ఏమో ఎబిలిటీకి జరిగింది. ఓకే, సో ఇలా ఈ ఎగ్జామ్ అనేది 2018లో కండక్ట్ చేసిరు. అయితే టీఎస్పీఎస్సీ కొత్తగా వచ్చేటువంటి అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి మార్పులు చేయబోతుంది, అది వాస్తవమే. కొంచెం చేంజెస్ ఉంటాయి, పెద్దగా చేంజ్ ఏముండదు. ఇక మేము జనరల్ స్టడీస్ ఎలాగూ చదవాల్సిందే, మెంటల్ అబిలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ని కూడా ఎలాగ నేర్చుకోవాల్సిందే, బేసిక్ ఇంగ్లీష్ కూడా అక్కడ నేర్చుకోవాల్సిందే. ఇక గ్రామీణ స్థాయిలో సర్టిఫికేట్స్ని జారీ చేయడం, జనన మరణ ధృవపత్రాలకి సంబంధించినటువంటి వాటిని జారీ చేయడం, సర్టిఫికేట్స్, ఇలాంటి అంశాలలో, అలాగే డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి, అలాగే విలేజ్లో ఉండేటువంటి భూముల పరిరక్షణకి సంబంధించి కొలతలు, వాటికి సంబంధించిన పరిరక్షణ, ఇలాంటివన్నీ కూడా విఆర్ఏ వ్యవస్థలో చేయాల్సినటువంటి పనులు. అంటే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి. గ్రామీణ వ్యవస్థను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించి పేరు మార్చడానికి అవకాశం ఉంది. విఆర్ఏ అనే దాన్ని కాకుండా ఇంకేమైనా పేరు మార్చడానికి అవకాశం ఉంది. సో అలా కానీ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ కొత్త జాబ్స్ అనేవి మీకు సుమారు 4954 జాబ్స్ ఉంటాయి. ఏది ఈ కాలిక్యులేషన్ మొత్తం డేటా మొత్తం తీసుకుంటే. సో ఈ డేటా అనేది ప్రామాణికంగా ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం. ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని ఎవరో ఏదో చెప్తే ఆగమాగం అవ్వకుండా క్లియర్గా నేను ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చెప్పిన మీకు. సో ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని మీకు వర్త్ అనిపిస్తే, నమ్మకం అనిపిస్తే వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఈ ప్రిపరేషన్లో జనరల్ స్టడీస్ని కానీ, మెంటల్ అబిలిటీని కానీ, అలాగే బేసిక్ ఇంగ్లీష్ని కానీ, ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా టీచ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. సో మీరు మీ ప్రాంతాలలోనే ఉండి అతి తక్కువతో లైవ్ క్లాసెస్ని ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. లేదు ఆఫ్లైన్కి వచ్చి వినాలి అనుకుంటే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కి వచ్చి క్లాసెస్ని వినవచ్చు. సో ఇలా మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని రాస్తూ ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ ఏ లెవెల్ ఉంది తెలుసా? చాలా స్టాండర్డ్ ఉంది. ఒకసారి వీలైతే క్వశ్చన్ పేపర్ చూడండి, మీకు వెబ్సైట్లలో అవైలబుల్గా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ క్వశ్చన్ పేపర్ గురించి కూడా చెప్తా. చాలా స్టాండర్డ్ ఉంది, అంటే నార్మల్గా వెళ్ళి ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టేంత లేదు. సో చాలా డెప్త్గా క్వశ్చన్స్ అడిగారు. మీరు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక 12-13 సబ్జెక్టులను చాలా అద్భుతంగా చదవాలి, పదే పదే రివిజన్ చేయాలి. చేస్తేనే ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, బేసిక్ ఇంగ్లీష్ కానీ బాగా నేర్చుకుంటేనే ఇక్కడ సక్సెస్ అవుతారు. సో ఇలా గ్రామీణ ప్రాంతాలలో వర్క్ చేసేందుకు ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ముందుకు పోతా ఉంది. ఎందుకు అనంటే ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో ఇది అతి త్వరలో వచ్చేటువంటి నోటిఫికేషన్, అతి త్వరలో వచ్చే నోటిఫికేషన్. ఇందులో సుమారు వేకెన్సీస్ 4000 పైన 5000 క్రిందికి ఉంటాయి. ఇంకా పెరిగితే కొంచెం అటు పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. కానీ ఇక్కడ సుమారు 5000 ఉద్యోగాలు ఉన్నాయి అనేది క్లారిటీ. ఎందుకు అంటే దీనికి ఒక క్వాలిఫికేషన్ ఫిక్స్ చేసి తీసుకుంటా ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా వెంటనే ప్రిపరేషన్ని ప్రారంభించండి. చాలామంది ఒక డిమాండ్ కూడా ఉంది, ఇంటర్ నుంచి క్వాలిఫికేషన్ తీసుకోవాలి అని. లెట్స్ చూద్దాం ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్లైన్స్లో ఏం గైడ్లైన్స్ ఇస్తుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ వీడియో ద్వారా క్లారిటీ ఏంటి అని అంటే ఉద్యోగాలు కొత్త వారికి ఉంటాయి, అది ఫిక్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ని ప్రారంభించండి. విష్ ఆల్ ది బెస్ట్. ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.